నిన్నను ఉగాది పర్వదినాన్న మన ఎస్వీఆర్ యూట్యూబ్ ఛానల్ని పెద్దల సంవత్సరంగా చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా ట్రైల్ పాట్ కింద దాదాపు ఒక సంవత్సరం పాటు మీ ఎస్వీఆర్ యూట్యూబ్ ఛానల్ నుంచి అనేక కార్యక్రమాలని మేము ప్రేక్షకులకి అందివ్వడం జరిగింది. ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. అదేవిధంగా అసలు ఈ ఛానల్ ఎస్వీఆర్ ఛానల్ పెట్టడానికి మూలంగా మేము ఒక దిశని నిర్దేశించుకొని గత సంవత్సరం పాటు కూడా ఈ కార్యక్రమాల్లో నిమగ్నమై ఉన్నామని మరొకసారి మనం చేసుకుంటూ, అదేంటంటే ఒకటి మట్టిలో మాణిక్యాలని చెప్పి ఎవరైతే విద్య కానీ ఉపాధి సంక్షేమ కార్యక్రమాల్లో కానీ యువత కానీ వాళ్ళు ఏ రంగాల్లో ఎంచుకొని వాళ్ళు ఒక ఉన్నతమైన స్థానానికి ఎదిగినప్పుడు వాళ్ళతో ఇంటర్వ్యూ తీసుకొని వాళ్ళ సాధకబాధలు కూడా ప్రజలకు తెలియజేయడానికి, తద్వారా వాళ్ళు ఇన్స్పిరేషన్ పొంది వాళ్ళలాగే ఒక స్థాయిలో ఎదగడానికి అవకాశాలు కల్పించడానికి ఈ కార్యక్రమాలను తీసుకున్నామనే సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాం. అదేవిధంగా ఎందుకంటే ఇక్కడ మనం ఎస్టీ ఏరియాలో కానీ లేదంటే ఎస్సీ ఏరియాలో కానీ లేదంటే ఇంకా అనేక గ్రామాల ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు కానీ అన్ని కులాల్లో కూడాను మంచి టాలెంటెడ్ పర్సన్స్ ఉంటారు. వాళ్ళందరికీ కూడా మనం గుర్తించి గౌరవించి పబ్లిక్లో తీసుకురావడమే అది ముఖ్యంగా ఈ కార్యక్రమాల్లో చేస్తున్నాం. అదేవిధంగా ఎవరైనా ఉపాధి కార్యక్రమాల్లో ఉన్నప్పుడు ఒక పరిశ్రమ పెట్టాలనుకుంటే ఆ పరిశ్రమకు సంబంధించిన ఎప్రూవల్స్ కానీ ఆ పరిశ్రమ కష్టపాలు కానీ ఆ పరిశ్రమకు సంబంధించి ఏ అంశాలైనా సరేనో మనం ఈ యూట్యూబ్ ఛానల్ తరఫు నుంచి అక్కడ ఆ ఎంప్లాయీస్తోని అలాగే ఇక్కడ ఎవరైతే సక్సెస్ అయ్యారో ఎంటర్ప్రెన్యూర్స్ వాళ్ళతో కూడా ఇంటర్వ్యూస్ తీసుకొని మనం చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఈ మాకున్న అవగాహన ప్రకారంగా ఎవరైతే కొత్తగా ఏదైనా యూనిట్ పెడదాం అనుకున్నా వాళ్ళకి మేము చేదోడు వాదోడుగా వాళ్ళ సహాయ సహకారాలు అందివ్వడానికి కూడా మేము కృషి చేస్తామని సందర్భంగా గుర్తు చేస్తాము. అదేవిధంగా సమకాలీన రాజకీయాలు, ఎందుకంటే ఈ శ్రీకాకుళం జిల్లాలతో పాటు ఆంధ్రప్రదేశ్ దేశంలో కూడా అనేక రాజకీయ కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు అనేక పొలిటికల్ పార్టీస్ ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉండి వాళ్ళ తాలూకా ఆలోచన విధానంతో ప్రజలకి ఏ విధంగా సేవా కార్యక్రమాలు చేస్తూ ముందుకు వెళ్ళాలో ఒక ఆలోచనతో వెళ్తున్నప్పుడు అప్పుడున్న పరిస్థితితో పాటు ఇప్పుడు రేపు రాబోయే రోజుల్లో కూడాను ఏ విధంగా ఈ జిల్లా రాజకీయాలు కానీ రాష్ట్ర రాజకీయాలు కానీ దేశ రాజకీయాలు కానీ జరుగుతుంటాయో యువతకి మహిళలకి ఈ ప్రజాస్వామ్యంలో కీలకంగా వహిస్తున్న వ్యక్తులందరికీ కూడాను వాళ్ళకి మనం చెప్పడానికి మనం ప్రయత్నిస్తున్నామని ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాం. అదేవిధంగా ప్రముఖులతో ఇంటర్వ్యూస్ కూడా ఉంటాయి. అదేవిధంగా మేము కొత్తగా కూడాను, ఎందుకంటే ఇప్పటి వరకు ఓన్లీ ఎమ్మెల్యేలు ఎంపీ ఎలక్షన్స్కి మాత్రమే అన్ని ఛానల్స్లో కూడా చాలా మట్టుగా ఒక కార్యక్రమం పెట్టేవారు. ఎందుకంటే ఒక ఎమ్మెల్యే గారిని వాళ్ళ తాలూకా సాధక బాధలు చూస్తూ ప్రజలు ఏ విధంగా ఓటింగ్ కోసం వెళ్తారు, వాళ్ళు ఒకవేళ గెలిస్తే వాళ్ళు ఏం చేస్తారు అని చెప్పడం. మనం ఏంటంటే ఈ శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 50 డివిజన్స్ ఉన్నాయి. ఈ 50 డివిజన్స్లో కూడాను ఎవరైతే అన్ని పొలిటికల్ పార్టీలు అంటే టీడీపీ, వైసీపీ, జనసేన, కాంగ్రెస్, సిపిఎం, సిపిఐ ఈ కార్యకర్తలు ఈ పార్టీల కార్యకర్తలు ఎవరైతే ఉంటారో వాళ్ళతో కూడా మేము ఇంటర్వ్యూస్ తీసుకొని వాళ్ళ ఫీడ్బ్యాక్ కూడా ప్రజలకు అందివ్వడానికి ఈ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి కానీ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి కానీ మేము ఒక ఆలోచనతోనే డోర్ టు డోర్ గుడ్ మార్నింగ్ ఎస్వీఆర్ అని చెప్పేసి అదొక ప్రోగ్రామ్ని మేము డిజైన్ చేస్తూ ముందుకు వెళ్ళడానికి మేము ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాం. అదేవిధంగా రాబోయే రోజులు కూడాను ఈ గత సంవత్సరం పాటు ఏ విధంగా అయితే మా సహాయ సహకారాలు అందించారో రేపు రాబోయే రోజుల్లో కూడాను మంచి అవకాశాలు మాకు అందించి మీ ఆదరాభిమానంలో దాదాపు మేము 20-30 సంవత్సరాల నుంచి నేను చేస్తున్న వృత్తిపరంగా కానీ రాజకీయ పరంగా కానీ సామాజిక పరంగా కానీ ఎటువంటి ఒడిదొడుకులు వచ్చినా నిలదొక్కుంటూ ప్రజల తరఫున అనేక కార్యక్రమాల్లో చేయడం జరిగింది. ఆ స్ఫూర్తిని ఆ తాలూకా మోటోతోనే ఈరోజు ఈ ఛానల్ని నేను రన్ చేయడం జరుగుతుందని సందర్భంగా గుర్తు చేసుకుంటూ మీ అందరూ కూడా ఆదరాభిమానులు ఎప్పటిలాగే మాకు అందివ్వాలని మనసారా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.